మీనరాశి మిత్రులారా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఏళ్నాడు శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 12వ స్థానంలో, కేతు మే నుండి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు. కేతు సంచారంతో ఈ రాశి వారికి రాజయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు. సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్లడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది. శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని, అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు. బుధుడు మిథున రాశి, కన్యా రాశుల అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 16 నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది. ఫిబ్రవరి 27, 2025 నుండి రాజయోగం మారబోతుంది. మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను. మీనరాశి జాతకులకి జన్మశల్ని ఏళ్నాడు శని